ఏపీ కేబినెట్ భేటీ అనంతరం కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను వివరిస్తున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. లైవ్ లో చూద్దాం. టోటల్ కరకట్ట 4 కిలోమీటర్స్ న్యూ రోడ్ ఇంకా ఎక్స్టెన్షన్ కి సంబంధించి అనుకుంటా. సేమ్ సైడ్ అంతే కదా. దెన్ నెక్స్ట్ ఎంఏయుడికి సంబంధించి దెన్ మనం ఇంటెగ్రేటెడ్ అమరావతిలో మనం ఏదైతే కాంప్లెక్స్ కడతా ఉన్నామో ఆఫీసెస్ కాంప్లెక్స్, ప్రభుత్వ సెక్రటరేట్ భవనాలు మరియు హెచ్ఓడి కార్యక్రమాలు, జిఏడి టవర్సు ఇవేవైతే కడుతున్నామో దానికి సంబంధించినటువంటి గ్లాస్ క్లాడింగు, క్రౌను, యాట్రియము, క్యానపీ, స్కైలైటు, కాలం క్లాడింగు, పీవీ ప్యానల్సు, బిఎంయు ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా లిస్ట్ ఉంది. అవన్నింటినీ కంబైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ వాటికి దాదాపు 2540 కోట్లకి ఇవ్వడం జరిగింది. సెక్రటరేట్ భవనాలకు సంబంధించినటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటిది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే హెచ్ఓడి సెక్రటరేటు, హెచ్ఓడిసు, జిఏడి టవర్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇచ్చేటప్పుడు డీటెయిల్గా కొంచెం ఏమేమి ఆ సంబంధిత శాఖ ఇచ్చిన డీటెయిల్స్ షేర్ చేయండి. రెండవది పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ సేమ్ క్వాంటమ్ వ్యాలీకి ఏవైతే ట్విన్ టవర్స్ మనం కట్టాలనేటువంటి ప్రతిపాదన ఉందో T1, T2 షెల్ అండ్ కోర్ ఆ బేస్ స్ట్రక్చర్ కట్టడానికి 1200 కోట్ల రూపాయలు 1208 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ని వాళ్ళ క్యాబినెట్ ఆమోదించింది. దాదాపు అందులో 37 లక్షల చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఇవి 2 టవర్స్గా నిర్మాణం చేయడం జరుగుతుంది. ఒక్కొక్కటి 43 అంతస్తులు ఉంటాయి. దీంట్లో క్వాంటమ్ టెక్నాలజీస్కి సంబంధించినటువంటి స్టార్టప్స్, కంపెనీస్ వారికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీసు ఆ క్వాంటమ్ టవర్స్లోనే ఏర్పాటు చేసేటట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దెన్ అసెంబ్లీ బిల్డింగ్కు సంబంధించి ఆ స్పైర్, సెంట్రల్ స్పైర్ అనేటువంటిది పిలుస్తారు. ఆ సెంట్రల్ స్పైరు, పార్కింగ్ రింగు, అప్రోచ్ బ్రిడ్జెస్ ఇవన్నింటికి కలిపి దాదాపు 798 కోట్ల రూపాయలకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దెన్ నెక్స్ట్ ఎంఏయుడిలో జోన్ 2లో ఉండవల్లి గ్రామంలో ల్యాండ్ పూలింగ్కి సంబంధించి లేఅవుట్లలో రోడ్సు, డ్రైన్సు, డ్రింకింగ్ వాటరు, స్టామ్ వాటర్ డ్రైన్సు ఇవన్నింటికి, పవరు, యూటిలిటీసు ఇవన్నింటికి కానీ 580 కోట్ల రూపాయలకు పరిపాలన ఆమోదం తెలపడానికి క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మీకు తెలుసు ఉండవల్లి లేట్ ఎక్విజిషన్ అయింది. ఆ ప్రాంతంలో చేపడుతున్నటువంటి డెవలప్మెంటల్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నింటికీ కూడా కలిపి 580 కోట్ల రూపాయలకి పరిపాలన అనుమతి ఇవ్వడం జరిగింది. దెన్ సిఆర్డిఏ లోపల N10 నుంచి N13 వరకు ఉన్నటువంటి జంక్షన్కి అండర్ గ్రౌండ్ కేబుల్స్కి రీరూటింగ్ చేయడానికి సవరించిన అంచనా గతంలో 1082.44 కోట్లుంటే అది ఇవాళ 1180.54 కోట్లు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనంగా పెంచడం జరిగింది. దానికి పరిపాలన అనుమతికి ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరి అట్లానే గతంలో సిఆర్డిఏకి సంబంధించినటువంటి భూముల్ని రెవెన్యూ శాఖకు ఆన్ పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పేమెంటు ఇవ్వకపోవడం వలన ప్లస్ పాలసీ నిర్ణయం ప్రకారం కూడా ఆ భూముల్ని తిరిగి సిఆర్డిఏ వెనక్కు తీసుకోవడానికి ఈరోజు క్యాబినెట్ అనుమతిని ఇవ్వడం జరిగింది. దెన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద రైతులు కొన్ని ప్రాంతాల్లో యాన్యుటీ అమౌంట్ని పెంపు కొంత కోరారు. ప్లస్ వాళ్ళ అప్పుకి కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటివి కొన్ని ఎక్స్టెన్షన్స్ అడుగున్నారు. సో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ కోసం అవన్నింటికి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది.
R5 జోన్. దెన్ నెక్స్ట్ సిఆర్డిఏకి మన కొత్త కేటాయింపులు కొన్ని చేయడం జరిగింది. అంటే ఏదైతే అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ ఆమోదించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకి 4-5 అంశాలే ఉన్నాయి. ఒకటి, సెబీ ఏదైతే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉందో వాళ్ళకి ఒక 1.5 acres ఇవ్వడం జరుగుతుంది. స్వామినారాయణ గురుకులం వాళ్ళకి స్కూల్కి భూమి కేటాయించడం జరిగింది. ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి భూమి కేటాయించడం జరిగింది. డిఏవి పబ్లిక్ స్కూల్కి సంబంధించి భూ కేటాయింపులు ఏదైతే సిఆర్డి అథారిటీ చేసిందో దాన్ని కూడా ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది. నెక్స్ట్, జలవనరుల శాఖ వాటర్ రిసోర్సెస్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైనటువంటి వారికి గతంలో ఉన్నటువంటి పాలసీతో పాటు ఇంకొక అడిషనల్గా ఆప్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇల్లు మనమే కాలనీ డెవలప్ చేసి మనమే ఇల్లు నిర్మించే వాళ్ళము. వాళ్ళు ఒకవేళ ఇండిపెండెంట్గా కట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఇల్లు నిర్మించడానికి యూనిట్ ధర 2.85 లక్షల నుంచి 3.57 లక్షల వరకు పెంచడం జరిగింది. దాంతోపాటు R&R కాలనీలో కాకుండా మేము బయట కట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి హౌస్ సైట్కి ₹1,00,000 నుండి 2 లక్షల వరకు పెంచడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాటర్ రిసోర్సెస్లోనే మనకి పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ మెయిన్ స్కీమ్లో ఎస్కేప్ ఛానల్ నిర్మాణం చేపట్టడానికి మనం గతంలో ఇచ్చినటువంటి వర్క్లో ఇవాళ ఎస్కేప్ ఛానల్ అవసరం ఉంది అనేటువంటిది నిపుణులు చెప్పడంతో అక్కడ పనిచేస్తున్నటువంటి కంపెనీకే నామినేషన్ పద్ధతి మీద ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. అది దాదాపు 4.7 కోట్ల రూపాయలు. ఎందుకంటే సీజన్ లూజ్ అవ్వకుండా మనం వర్కింగ్ సీజన్లోనే ఎఫెక్టివ్గా ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 4.71 నామినేషన్ మీద ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరి హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 26వ కిలోమీటర్ నుంచి 75వ కిలోమీటర్ వరకు కాంక్రీట్ లైనింగ్తో ఆధునీకరించడం కోసం గతంలో 207 కోట్ల రూపాయలకి ఎస్టిమేట్లు మంజూరు చేస్తే అవి రివిజన్ అక్కడ ఉన్నటువంటి మట్టి పొరలు ఇవన్నింటినీ అంతకుముందు షార్ట్ క్రీటింగ్ మెథడ్లో కంప్లీట్ చేయాలనుకుంటే నిపుణులది షార్ట్ క్రీటింగ్ కాదు రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాడాలి అని చెప్పడం మూలాన ఆ రివిజన్ చేయడం జరిగింది. దానికి 309 కోట్ల రూపాయలకి పెంచడం జరిగిందంటే దాదాపు 100 కోట్ల రూపాయలు అదనానికి పెంచడానికి కేబినెట్ అనుమతి ఇవ్వడం జరిగింది.